హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్కే డివోషనల్. ఈరోజు సద్గురు రచించిన మరణ బుక్లో అధ్యాయం 6లో అంటే మంచి మరణానికి సన్నాహాల్లో లాస్ట్ టాపిక్ కాశీలో మరణించడంలోని ప్రాముఖ్యం గురించి ఈ వీడియోలో సద్గురు మాటల్లో తెలుసుకుందాము. సో ఇప్పటి వరకు అయితే మనం 38 ఎపిసోడ్స్ అయితే మనం పూర్తి చేసుకున్నాము ఈ మరణ బుక్లో. సో ఆ వీడియోస్ ఎవరైనా చూడకుండా ఉంటే ఒకసారి అయితే చూసేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో. కాశీలో మరణించడంలోని ప్రాముఖ్యం. మరణంతో కాశీ నగరానికి ఉన్న సంబంధం ప్రపంచంలో మరే నగరానికి లేదు. ప్రపంచంలో నిరంతరంగా జన నివాసం జరుగుతూ వచ్చిన నగరాలలో కాశీ అతి పురాతనమైనది. ఇది కనీసం 12,000 సంవత్సరాల నుంచి నిలిచి ఉన్న నగరమని చూపే సాక్ష్యాధారాలు ఉన్నాయి. వేలాది సంవత్సరాలుగా జన నివాసం జరుగుతూ వస్తున్న నగరం అవటమే కాదు, కాశీ నగరం ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక అయస్కాంతంలా నిలిచి సుదూర ప్రాంతాల నుంచి జిజ్ఞాసులను ఆకర్షిస్తూ వచ్చింది. భారత ఉపఖండంలో ఏదో ఒక కారణం వల్ల కాశీ వెళ్ళి రావాలని కోరిక లేని వాళ్ళను వెతికి పట్టుకోవడం అసాధ్యమంటే అతిశయోక్తి కాదు. కాశీలో మరణించగలగాలి అన్న కోరిక ఇంతమంది కాశీ నగరం వైపు ఆకర్షితులు అవటానికి ఉన్న కారణాల్లో ఒకటి మాత్రమే. కాశీలో జీవన మరణాలు రెండు భక్తోత్సవాలతో జరుపుకునే వేడుకలే. ఆ నగరం వైభవం, శోభ, మహత్యం కూడా ప్రజలు అక్కడికి ఆకర్షితులు కావడానికి కారణాలే. వేలాది సంవత్సరాల నుండి భారతదేశంలో అన్ని ప్రాంతాల నుండి ప్రజలు ఇక్కడ స్థిరపడిపోతూ వచ్చారు. వీళ్ళంతా కాశీ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తారు. ఈ ప్రాంతాలన్నిటికీ వాటి ప్రత్యేక గుర్తింపు, సాంస్కృతిక సౌరభ్యము ఉంటాయి. చాలా రకాలుగా కాశీ భారతీయ నాగరికత అంతటికీ ప్రతీకాత్మకమైన సూక్ష్మ రూపం, భారతీయ నాగరికతకు కేంద్రస్థానము. కాశీ అంటే ప్రకాశం. ఆధ్యాత్మిక కోణం నుంచి చూస్తే కాశీ నగరం ఒక ఉజ్వలమైన కాంతి స్తంభం. ఇలాంటి కాంతి స్తంభాన్ని ఒక ముఖ్య ఉద్దేశంతో, ఒక ముఖ్య ప్రయోజనం ఆశించి ఏర్పరిచారు. మీలోని అంతర్గతంగా ఉన్న, మీరు గ్రహించలేకుండా ఉన్న ఒక పార్శ్వాన్ని మీరు తెలుసుకునేందుకు ఈ కాంతి తోడ్పడుతుంది. ఈ బ్రహ్మాండంలో అంతర్గతమైన ఒక శక్తి ఇక్కడ ఒక వాస్తవంగా సాక్షాత్కరిస్తుంది. కాశీ అంటే అది. అలా సృష్టించబడిన నగరం ఒక కాశీయే కాదు, అలా ఏర్పడిన నగరాలు ఇంకా చాలా ఉన్నాయి. కానీ అన్నిటిలోనూ కాశీది ప్రత్యేక విశిష్టత, దాని విస్తృతి, దాని సౌందర్యము, దాని రమణీయత ప్రత్యేకమైనవి. ప్రాచీన కాలంలో కాశీ అంత అందమైన నగరం ఈ భూగోళంలో ఎక్కడ మరొకటి ఉండేది కాదట. నగరంలో 3 అంతస్తులు భవనాలు ఉండేవి. ఆ రోజుల్లో మరెక్కడ అంత ఎత్తైన భవనాలు ఉండేవి కాదు. నగరం చూడటానికి వచ్చిన వాళ్ళు వాటిని చూసి అబ్బురపడేవారు. ఒక నదీ తీరాన 3 అంతస్తుల ఎత్తు భవనాలు కట్టడం ఆ రోజులలో అరుదైన నమ్మశక్యం కాని విశేషం. అద్భుతమైన నిర్మాణ చాతుర్యానికి అవి ఉదాహరణలుగా ఉండేవి. కాశీ ఆధ్యాత్మిక విద్యలకు అత్యున్నతమైన విద్యాపీఠంగా ఉండేది. ఋషులు, శాస్త్రవేత్తలు, గురువులు, జ్ఞానులు, పండితులు వందల వేల సంఖ్యలో కాశీలో నివసించేవారు. దేశ విదేశాలలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది విద్యార్థులకు వీళ్ళు విద్య నేర్పేవాళ్ళు. భారతదేశంలో ఉన్న ప్రతి ఆధ్యాత్మిక సాంప్రదాయం, ప్రతి శాఖ, ప్రతి ఉపశాఖ కాశీ నగరంలో కనిపించేవి. నగరం పరిధి లోపలే దాదాపు 3,000 దేవాలయాలు ఉన్నాయి. కళకు, సంస్కృతికి, సంగీతానికి కాశీనగరం తొట్టతొలి కేంద్రమని చెప్పవచ్చు. సౌందర్యంలో కానీ, ఆధ్యాత్మికంగా కానీ, శాస్త్రజ్ఞాన విషయం పరంగా కానీ, మరే విధంగా కానీ ఆ రోజుల్లో కాశీనగరం ఉత్కృష్టతకు మరో పేరుగా ఉండేది. ఈ అంశాలన్నిటి వల్ల కాశీనగరం అందరినీ ఆకట్టుకునేది. ఆ నగరంలో అన్ని రంగాల వారిని ఆకర్షించే వాతావరణం ఉండేది. అన్ని శతాబ్దాల్లోనూ ఆ శతాబ్దపు
ప్రముఖ తత్వవేత్తల్లో కవులు, రచయితలు, సంగీత విద్వాంసులు ఎందరో కాశీ నగరంలో కొంతకాలమైనా నివసించేవాళ్ళు. ఎవరో ఏమిటి, శివుడు కూడా కాశీ వెళ్ళి నివసించిన వాడే. అగస్త్యముని కాశీ వదిలి వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆయన కాశీ నగరం సౌందర్యాన్ని, గొప్పతనాన్ని ఎంతోగానో ప్రశంసించాడు. ఆయనకు కాశీ వదలటం ఇష్టమే లేదు. తప్పనిసరి పని మీద దక్షిణాదికి వెళ్ళవలసి వచ్చింది. మరణ గడియల్లో ఉన్నవాళ్ళు మాత్రమే కాశీ నగరానికి వెళ్ళే సాంప్రదాయం ఉండేది అనటం సరికాదు. అది తెలివైన పని ఎలా అవుతుంది? చాలామంది వెళ్ళి తమ జీవితాలలో ఆఖరి 15-20 సంవత్సరాల సర్వ విధాల సుందరమైన కాశీ నగరంలో గడిపేవాళ్ళు. అక్కడ నివసించడం, అక్కడే శరీరాన్ని త్యజించడం రెండూ ముఖ్యమే. ఆ నగరాన్ని నిర్మించింది ప్రజలు నివసించటానికే. తమ వ్యవహారాలన్నీ మరో ప్రాంతంలో ఉండటం చేత కాశీ నగరంలో నివసించలేకపోయిన వాళ్ళు కూడా జీవిత అంతిమ దశల్లోనన్నా కాశీలో గడపాలని కోరుకునేవాళ్ళు. అందుచేత కాశీకి మన్నించుకోరే వాళ్ళ నగరం అని పేరు వచ్చింది. కాశీ నగరం చాలా పెద్దది. నగరం పొలిమేరల్లో నగరం పరిధి పంచక్రోశ మార్గం రూపంగా ఉంటుంది. నగరమంతా గొప్ప వైశాల్యం కలిగి వృత్తాకారంగా ఉంటుంది. నగరం పొడవు సుమారు 84 కిలోమీటర్లు ఉంటుంది. కాశ్యం మరణాత్ ముక్తి అంటే కాశీనగరం పరిధిలో మరణించిన వారికి ముక్తి లభిస్తుంది అని సాంప్రదాయకంగా అనాదిగా వస్తున్న నమ్మకం. మీరు మీ జీవితమంతా ఎంతటి పాపిష్టి వాళ్ళుగా గడిపి ఉన్నా పర్వాలేదు, కాశీలో మరణించారంటే మాత్రం ముక్తి లభించడం ఖాయమనేవాళ్ళు. అలా జరిగేలా చూసేందుకు శివుడు కాశీలో కాలభైరవుడు రూపంలో కూడా నిలిచి ఉంటాడు. కాలభైరవుడు అంటే నల్లటివాడు, అవధులు లేని దేశ కాలాలకు ఆయన ప్రతీక. కాలం అంటే దేశ కాలాలు రెండు. ఈ రూపం శివుడు ధరించిన అతి భయంకరమైన రూపం. కాలభైరవ రూపం లయకారుడిగా శివుడు ధరించే రూపం అంటారు. ఆయన లయం చేసే దీన్ని కాదు, నేరుగా కాలాన్నే. భౌతికమైన వాస్తవాలన్నీ కాలం పరిధిలో ఉంటాయి. ఈ కాలాన్ని ధ్వంసం చేస్తే మీలో ఇక ఏమీ మిగలదు. కాలభైరవుడు చేసే పని అదే. కాశీలో చనిపోయిన వాళ్ళందరికీ శివుడే కాలభైరవుడి రూపంలో స్వయంగా తారక మంత్రం ఉపదేశించి ముక్తిని ప్రసాదిస్తాడని అంటారు. మరణాలకు ప్రభువైన యమధర్మరాజు అధికారులు కాశీనగరం పరిధి లోపల చెల్లవట. ఆయనకు కానీ ఆయన దూతలకు కానీ కాశీనగరంలో ప్రవేశించేందుకు అనుమతి లేదు. భౌతిక శరీరం వదిలేసిన వారికి కాలభైరవుడు యాతనా శరీరాన్ని ప్రసాదిస్తాడు. యాతనా శరీరం అంటే విశేషమైన సూక్ష్మ శక్తి శరీరం. దాంతో కర్మ ఫలాలు చెల్లగట్టుకోవచ్చు. యాతన శరీరంలో కలిగే బాధ తీవ్రత మామూలు భౌతిక శరీరంలో కంటే 42 రెట్లు ఎక్కువ అని చెప్తారు. అంత తీవ్రం కనుకనే కర్మ ఫలాలు అతి త్వరగా తక్షణమే తీరిపోతాయంటారు. అంటే మరణం తర్వాత సంభవించే సాధారణ ప్రక్రియలు ఇక్కడ వర్తించవు. అతి తీవ్రమైన మరో ప్రక్రియ ఏదో జరుగుతుంది అన్న విషయాన్ని మరింత అందంగా చెప్పటం అన్నమాట. సాంప్రదాయకంగా దీన్నే భైరవి యాతన అంటారు. యాతన అంటే అంతిమ గడియలలో అనుభవించే బాధ. ఇది మామూలుగా మీకు భౌతిక శరీరంతో నిమిత్తం లేకుండా సంభవించేది. కానీ ఇక్కడ మాత్రం కాలభైరవుడు దాన్ని ఇక్కడే సంభవించేలా చేస్తాడు. అంటే మరణ సమయంలో కొద్ది క్షణాల్లోనే గొప్ప తీవ్రతను ఎన్నో పూర్వజన్మ కర్మలు వేగంగా చెల్లిపోతాయి. ఎన్నో జన్మల కర్మ ఫలాలుగా అనుభవించవలసిన సుఖదుఖాలు మీకు ఇప్పుడే ఒక మైక్రో సెకండ్లో సంభవిస్తాయి. ఇదంతా మీరు తట్టుకోలేనంత తీవ్రతతో సంభవిస్తుంది. బాధలు త్వరగా సమాప్తం కావాలంటే అత్యంత తీవ్రతతో వాటిని అనుభవించాలి. అప్పుడే అది సాధ్యం. అంటే మీరు మీ కర్మ ఫలాల సామాగ్రినంతా వేగం బాగా పెంచి కరిగించేయాలి. కొద్దిపాటి వేగంతో అది చెల్లిపోదు, చాలా కాలం జరుగుతూనే వెళుతుంది. కనుక కాలభైరవుడు అటువంటి మహత్తరమైన యాతనను కలిగిస్తాడు. అది మీ ఊహకు కూడా అందదు. అది అయిపోయిన తర్వాత గతానికి సంబంధించినదేది మీలో మిగలదు.
ఆయన చాలా కొద్ది సమయంలో ఇది పూర్తి చేస్తాడు. నేను ఈ మాటలో ఎన్నో విధాలుగా చెప్తూ వస్తున్నాను. ఆధ్యాత్మికత అంటే జీవితాన్ని వేగతరమైన మార్గంలో పెట్టడం. అంతా త్వరగా జరిగితే మీరు అనుభవవలసిన బాధ ఎక్కువ అవ్వచ్చు. 10 సంవత్సరాల్లో జరగవలసింది 1 నెలలో జరుగుతుంది అనుకోండి. మీరు అనుభవించవలసిన బాధ కూడా విపరీతంగా పెరిగిపోతుంది. అప్పుడప్పుడు ఆనందాన్ని, పరమానందాన్ని కలిగించే క్షణాలు కూడా ఉండవచ్చు. కానీ మీరు స్వల్ప సమయంలో అనుభవించవలసిన బాధ కూడా ఎక్కువే ఉంటుంది. ఇది ఒక్క కాశీలోనే కాదు, అన్ని పుణ్యస్థలాల్లోనూ జరుగుతుంది. ఓ విధంగా చెప్పాలంటే మేము ఎవరికి సాధన దీక్ష ఇచ్చినా వాళ్ళను భైరవి యాతన మార్గంలో పెట్టినట్టే. కావాలంటే ఆ యాతనను మరింత తీవ్రతరం చేయవచ్చు కూడా. వాళ్ళే తయారుగా ఉండాలి. పవిత్రమైన పుణ్యస్థలం అంటే అర్థం అక్కడ జీవితం మరింత సాంద్రంగా ఉంటుంది. యాతన 42 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అంటే జీవితం మీరు పూర్వం ఎరిగిన దానికంటే 42 రెట్లు తీవ్రంగా ఉంటుందని. అంటే మీరు ఇంధనాన్ని 42 రెట్ల ఎక్కువగా వాడేస్తారు. అంటే అన్నీ అతి తొందరగా జరుగుతున్నాయన్నమాట. కొంత సమయం తర్వాత మీరు దానికి అలవాటు పడతారు. అప్పుడు ఇక యాతన ఉండదు. అదలా దగ్ధమవుతూ ఉంటుంది. మీ కర్మచక్రం త్వరగా జరిగిపోతుంది. పుణ్యస్థలాల అన్నిటిలోనూ ఇదే ప్రయోజనం. కాశీలో మరణించాలనే కోరికను కారణం అక్కడ కనీస జీవిత చరమ భాగంలోనైనా మీ కర్మఫలాల నిల్వల జాబితాను ఖాళీ చేయాలని. అంతేకాని మీరు చూడవలసిన క్షేత్రాల జాబితాలో కాశీ క్షేత్రాన్ని కూడా కలపాలని కాదు. కర్మల నిల్వలు ఖాళీ చేస్తే అన్ని అనుభవాలు అతి త్వరిత గతిలో జరిగిపోతాయి. కాశీ లాంటి పుణ్యస్థలాలు ఇదంతా జరిగేందుకు అనువైన ప్రదేశాలు. ఇప్పుడు కాశీ నగరం ఇదివరకటిలా లేదు, కానీ ఇప్పటికీ అదే విశిష్టమైన క్షేత్రమే. అది విశిష్టమైన క్షేత్రం. అయితే అలాంటి క్షేత్రం కాశీ ఒక్కటే కాదు, ఇంకా ఎన్నో ఉన్నాయి. కానీ అవి అంత పెద్దవి కాదు. ధ్యానలింగం అలాంటి ప్రదేశమే. అయితే కాశీలో లాగా అంత పెద్ద సంఖ్యలో యాత్రికులు రావడానికి అది చాలదు. అలాంటి స్థలాల్లో జీవితం మెరుగ్గా ఉంటుంది, మరణము మెరుగ్గానే సంభవిస్తుంది. అక్కడ తప్పకుండా అందరికీ మోక్షం లభిస్తుందా? అలాగని చెప్పలేం. కానీ అవి మిమ్మల్ని ముక్తికి కొంత చేరువ చేస్తాయేమో. మీ అంతటా మీరు ప్రయత్నించడం కంటే ఇది ఎక్కువ శక్తిమంతం అనటంలో ఏమాత్రం సందేహం లేదు. జీవితం చరమ భాగంలో కాశీలో నివసించాలని చాలామంది కోరుకోవటానికి మరొక కారణం కూడా ఉంది. ఏ సమయంలో చూసినా ఆ నగరంలో చాలా పెద్ద సంఖ్యలో మహాజ్ఞానులు, పరిణితి చెందిన ఆధ్యాత్మిక సాధకులు ఉండేవారు. ప్రతి వీధిలోనూ ఒక దర్శనీయుడైన జ్ఞాని ఉండేవాడు. ఆ రోజుల్లో ఇళ్లల్లోనే బాత్రూములు ఉండే సదుపాయం ఉండేది కాదు. కనుక స్నానం చేయటానికి నగరంలో జనాభా అందరూ ఉదయం సాయంత్రం స్నాన ఘట్టాలు దగ్గరికి రావాల్సిందే. అలా నదీ తీరానికి వచ్చే ఆధ్యాత్మిక నిపుణుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది. అలాంటి వాళ్ళు యాత్రికులలో మృత్యు ఆసన్నమైన వాళ్ళను తేలికగా గుర్తించగలిగేవాళ్ళు. వాళ్లకు ఆధ్యాత్మికంగా ఎలాంటి సహాయం కావాలో దాన్ని అందించేవాళ్ళు. అంతేకాదు, వాళ్ళ కోసం ఏం చేయాలో తమకు తెలియకపోతే తెలిసిన వారిని పిలిపించి వాళ్ళ చేత చేయవలసింది చేయించి పెట్టేవాళ్ళు. ఈ అవకాశం ఉండడం వల్ల జీవితకాలమంతా ఆధ్యాత్మిక అజ్ఞానంలో గడిపిన సామాన్యులకు, సాధన అంటే ఎరగని వారికి కూడా కాశీలో మరణిస్తే ఉన్నత ప్రమాణాల మరణం లభించేది. కాశీని మహా శ్మశానమని కూడా పిలుస్తారు. సాధారణంగా శ్మశానాలను గ్రామాలకు, పట్టణాలకు దూరంగా ఏర్పాటు చేస్తారు. మనుషుల నివాస గృహాలకు అవి దూరంగా ఉంటాయి. మీరు ఆధ్యాత్మిక సాధకులై ఉండి శ్మశానానికి సమీపంగా ఉండటం మీ సాధనలో భాగమైతే తప్ప సజీవులైన వారు, నిర్జీవులైన వారు ఒకరికొకరు దగ్గరగా ఉండటం ఆ ఇద్దరికి అనువుగా ఉండదు. కాశీలో మాత్రం నగరమంతా శ్మశానం చుట్టూరా నిర్మించబడి ఉంటుంది. ఈనాటికి కూడా కాశీ నగరంలో ఘాటుల దగ్గర 24 గంటలు మృతదేహాలు దహనమవుతూనే ఉంటాయి. నగర వాసులే కాక దూర ప్రాంతాల నుండి వచ్చే వాళ్ళందరూ
ఆ ఘాటులను శవదహనానికి ఉపయోగించుకుంటారు. కాశీ నగరానికి 200 కిలోమీటర్ల లోపు దూరంలో ఎక్కడ మరణం సంభవించిన మృతదేహానికి దహనం కోసం కాశీకి తీసుకువస్తారు. ఆ మృతుడికి కాశీలో నివసించేందుకు కానీ కనీసం కాశీలో ప్రాణం విడిచేందుకు కానీ అవకాశం లేకపోయినా కనీసం అతడి మృతదేహాన్ని కాశీలో దహనం చేసి అవశేషాలు గంగా నదిలో నిమజ్జనం చేయాలని అతడి సన్నిహితుల కోరిక. అనాది కాలం నుంచి కాశీలో శవదహనానికి కావలసిన అగ్ని ఒక శవం నుంచి మరొక దానికి అందిస్తూ రావడం జరుగుతుంది. ఆ అగ్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు ఆరలేదని చెప్తారు. ఎన్నో తరాలుగా అక్కడ ఒక కుటుంబం వాళ్ళు నివసిస్తున్నారు. ఆ నిప్పు ఆరిపోకుండా చూసుకోవడం, దాన్ని అక్కడ జరిగే ప్రతి శవదహనానికి అందచేయడం వాళ్ళ బాధ్యత. శ్రద్ధవులలో మొదట్లో కాశీలో కొంతకాలం నివసించాలని కోరుకునేవాళ్ళు. తర్వాత కనీసం అక్కడ మరణించాలనుకునే వాళ్ళు. ఇప్పుడైతే జీవితకాలంలో ఒక్కసారైనా కాశీ నగరాన్ని దర్శించాలని అనుకుంటున్నారు. అది యాత్రికులుగా కాదు, పర్యాటకులుగా. కాశీ నగరమే ఇప్పుడు చాలా మారిపోయింది. దాని పూర్వ వైభవం ఇప్పుడు లేదు. ఆధునికత ఆ నగర రూపురేఖలను బాగా దెబ్బతీసింది. అయినప్పటికీ కాశీ నగర వాతావరణం ప్రజల మీద కొంత ప్రభావం చూపుతూనే ఉంది. పాప పుణ్య కర్మల విషయం అలా ఉంచినా కాశీ నగరం మానసికంగా ఒక విధమైన జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది. జీవితంలో అంత సంపూర్ణమైన నిర్లిప్తతో ఉదాసీనతతో వ్యవహరించడం చూస్తే కలిగే భౌతిక జ్ఞానం. అన్ని చోట్ల తెరచాటున రహస్యంగా ఏకాంతంలో జరిగేది ఇక్కడ బహిరంగంగా జరుగుతుంది. మరణించేందుకు మీరు మన ఆశ్రమములకు వెళ్ళక్కర్లేదు. ఇక్కడ నదీ తీరంలో కూర్చొని దాటిపోవచ్చు. ఈ నదీ తీరంలోనే దహనమవచ్చు. ఇక్కడ దాన్ని సాధారణ విషయంగా భావిస్తారు. అతి సాధారణ విషయం. అలాంటి క్షేత్రాలను దర్శించి వచ్చినా సరే దాని ప్రభావం ఉంటుంది. ఇప్పుడు కాశీ నగరం కొంత భయంకరమైన శిథిలమైపోయి ఉన్నా కూడా కాశీ యాత్ర ఇప్పటికీ ఒక మహత్తరమైన ఆధ్యాత్మిక అవకాశమే. కానీ కొత్త కాంతి స్తంభాలను స్థాపించాల్సిన సమయం వచ్చేసింది. సో ఇదండి కాశీలో మరణించడం యొక్క ప్రాముఖ్యం సద్గురు మాటల్లో. నెక్స్ట్ వీడియోలో మనం అధ్యాయం 7 మరణంలో సహకారం అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అందులో అంతిమ క్షణాలు అత్యంత ప్రధానం గురించి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.